బావా ఏం చేస్తున్నావు? నిన్నే బావా. బావా నాకు తెలుగు చదవడం అంత బాగా రాదు, లేకపోతే రామాయణం మొత్తం చదివేసేదాన్ని. అసలు చదవకుండానే కిష్కిందకాండ బాగా వంట పట్టించుకున్నావు కదా. బావా జోక్స్ ఆపు. స్నాతకం బాగా జరిగింది కదా. ఏంటి బావా అంతా అంతా హ్యాపీగా జరిగింది. నువ్వు స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యి ఆ సామాన్యకి బుద్ధొచ్చెట్టు చేసావని, నువ్వు అప్రిషియేట్ చేస్తావని ఆశతో వస్తే నువ్వేంటి ఇలా మూడిగా ఉన్నావు? ఏం బావా ఏం జరిగింది? ఏం లేదు. మరెందుకు ఇలా ఉన్నావు? ఐఎమ్ ఆల్ రైట్. అవును సామ్, మీ తర్వాత చెప్దు గాని బావా, ముందు పద. ఎక్కడికి? ఎక్కడికేంటి, స్నాతకం అయిపోయాక ఇంకా బట్టలు పెట్టే కార్యక్రమం ఉందన్నారుగా. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. పద పద. దా. శ్రేయో బ్లష్, ఏంటి నీ గోలా? ఫోటో తెమ్మని చెప్పి నేను ఆ ట్రయల్స్ లో ఉంటే బయటకు రమ్మని సిగ్నల్ ఇస్తావేంటి? అది కాదు అమెరికా పాపా, ఒకవేళ సూర్య నిన్ను చూస్తాడేమోనని. ఆ థాట్ లేకుండానే లోపలికి వెళ్తానా? అంటే టేక్ దిస్ ఫోటో. అవును, ఈ ఫోటోతో ఏం చేయబోతున్నావు? జాలం, మహేంద్ర జాలం. వాట్? ఈ ఫోటో ఉంది కదా, అది అది ఇదిగో, నువ్వు మీ అమ్మాయి చేయాల్సిందల్లా ఒక్కటే, అందరి దృష్టి మరలేలా ఒక చర్చకి తెరలేపండి. మిగతా కథ నేను నడిపిస్తా. కానీ అందరూ అక్కడే ఉంటే నీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఎప్పుడు ఎలా పావులు కదపాలో నాకు తెలుసు కదా పాపా. ఓకే, ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి. వండర్ఫుల్ ప్లాన్. ఇదిగో, నువ్వు వెళ్ళే పనిలో ఉండు. ఓకే. ఇలా రండి. అమ్మా, స్నాతక కార్యక్రమం పూర్తయింది. ఇక వధూవరుల తల్లిదండ్రులు నూతన వస్త్రములు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం మాత్రమే ఉంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,